హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువరాణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు ఈ వీడియోలో మీకు సమ్మర్ స్పెషల్ అండ్ ఎనర్జీ బూస్టింగ్ అండ్ రీఫ్రెషింగ్ డ్రింక్స్ ఒక రెండు చూపిస్తాను. అది కూడా మనం ఈరోజు 2 వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ పొమోగ్రానైట్తో ఒక జ్యూస్, నెక్స్ట్ కివీతో ఒక జ్యూస్ అనమాట. సో పొమోగ్రానైట్ మొజిటో అండ్ కివీ మొజిటో ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఫుల్గా చూసేసి కన్ఫర్మ్గా ట్రై చేయండి. మీరు మీ పిల్లలకి కనుక చేసి పెట్టారంటే చాలా లైక్ చేస్తారు. ఒకవేళ ఈ వీడియో కిడ్సే చూస్తున్నారనుకోండి, మీ పేరెంట్స్కి చేసి పెట్టండి, మంచిగా అప్రిషియేట్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఆఫ్కోర్స్ మొజిటోస్ అనేవి ఎప్పుడు టేస్టీగానే ఉంటాయి. పదండి రెసిపీని స్టార్ట్ చేద్దాం. మొజిటో చేయడం ఏం అంత కష్టమేం కాదండి. జస్ట్ మనం ముందుగా ఏదన్నా చేసుకోవాలి అనుకుంటే షుగర్ సిరప్ చేసుకోవాలి అంతే. జస్ట్ షుగర్ వేయడం కన్నా షుగర్, హనీ, బెల్లం వీటికన్నా షుగర్ సిరప్ కనుక వేసామనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది. సో షుగర్ సిరప్ మాత్రం మనం ముందుగా చేసేసుకున్నామంటే మిగిలిందంతా ఈజీగా అయిపోతుంది. ఇంకా మనం జ్యూస్ స్టార్ట్ చేసే ముందుగానే పోమోగ్రానైట్, ఇప్పుడు కివి మనం ఇవి రెండు చేయాలనుకున్నాం కాబట్టి పోమోగ్రానైట్ నీట్గా ఒలిచేసి పెట్టేసుకున్నాను. అండ్ కివీని కూడా మంచిగా పీల్ తీసేసుకొని దీన్ని మంచిగా చిన్న మీడియం సైజెస్ పీసెస్గా కట్ చేసుకున్నా. ఇప్పుడు 2 గ్లాసెస్లోకి 2 పీసెస్ లెమన్ పీసెస్ని వేసుకుంటున్నాను. మీరు లెమన్ జ్యూస్ వేసుకుంటా అంటే మీ ఇష్టం అది, బట్ లెమన్ జ్యూస్ కన్నా పీసెస్ వేసుకొని మనం క్రష్ చేసినప్పుడు ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని ఓకేనా. నెక్స్ట్ పుదీనా లీవ్స్ ఒక 5 to 6 వరకు వేసుకోండి. 2 గ్లాసుల్లోనూ సేమ్ క్వాంటిటీ 5 to 6 లీవ్స్ వేసేసుకొని షుగర్ సిరప్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. మీరు తీసుకున్న కివీ కనుక పుల్లగా ఉంది అనుకోండి, అంటే స్వీట్నెస్గా లేదు అనుకోండి, స్వీట్ తక్కువ ఉంది, అలాంటి టైంలో కూడా ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువగా వేసుకోండి షుగర్ సిరప్. ఓకేనా. మనం తీసుకున్న పొమోగ్రానైట్ ఆల్రెడీ స్వీట్గా ఉంది, కివీ కూడా స్వీట్గానే ఉంది కాబట్టి ఓన్లీ 2 టేబుల్ స్పూన్స్ షుగర్ సిరప్ అయితే తీసుకున్నాను, సరిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ పొమోగ్రానైట్ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. కివీ కూడా అంతే, ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నా. కివీ వచ్చేసి ఒక హాఫ్ కివీ పీస్ అయితే కట్ చేసి వేసేసాను అనుకోండి. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్ అయితే వేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం బాగా క్రష్ చేయాలి. ఎలారా అంటే లెమన్, పుదీనా, కివీ ఇవి 3 క్రష్ చేయంగా అన్నీ బాగా క్రష్ అయిపోయి మంచిగా ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేస్తుంది. లెమన్ జ్యూస్ అండ్ మింట్ ఫ్లేవర్ మొత్తం బాగా దిగే విధంగా బాగా క్రష్ చేసేసుకోండి. పొమోగ్రానైట్ కూడా అంతే, బాగా పొమోగ్రానైట్ని క్రష్ చేసామంటే మంచిగా జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, అలాగా బాగా క్రష్ చేసేసుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ఐస్ పీసెస్ని వేసుకుందాం. మనము ఎప్పుడు కానీ మొజిటోస్కి ఐస్ క్వాంటిటీ అనేది ఎక్కువగానే తీసుకోవాలి. మనం ఎంత ఎక్కువ ఐస్ క్వాంటిటీ తీసుకుంటామో అంత కూలింగ్గా టేస్టీగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి స్ప్రైట్ ఆర్ సోడా ఏదన్నా వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఓకేనా. నేనైతే ఇక్కడ సోడా తీసుకోవట్లేదు, ఓన్లీ స్ప్రైట్ మాత్రమే తీసుకున్నాను. రెండిట్లోకి జస్ట్ స్ప్రైట్ యాడ్ చేసేసుకొని ఒక స్ట్రా వేసి అలా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని అలా ఒక సిప్ లాగితే ఆ టేస్ట్ ఉంటుంది చూడండి. మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా ఫర్టన్ ఎగిరిపోతుంది. ఈ ఎండాకాలంకి చల్లగా తాగాలి అనిపించింది అనుకోండి, మంచిగా రిఫ్రెషింగ్గా ఈ డ్రింక్ని నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ మొజిటోస్ అన్నవి చాలా టేస్టీగానే ఉంటాయి. నాకైతే పర్సనల్గా మొజిటోస్ చాలా ఇష్టం. అందులోనూ పొమోగ్రానైట్, కివీ ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇంకా మన ఛానల్లో ఆరెంజ్ మొజిటో, బ్లూబెర్రీ మొజిటో ఇలా చాలానే ఉన్నాయి. కావాలి అంటే అవన్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కన్ఫర్మ్గా ట్రై చేసి ఏది బాగుంది ఏంటనేది కామెంట్ చేసేయండి. ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.